న్యూస్ ఆంధ్ర. కొడుకు తరచూ ఫోన్లు చేయటం, భార్య కూడా పదే పదే చెప్పటం. రాఘవరావు ఇల్లు అమ్మడానికి పెట్టాడు. ఇల్లు కొందామని వచ్చిన వారు ఇల్లు చూసి పెదవి విరిచి వెళ్ళిపోయారు. 25 ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు ఈనాటి ఫ్యాషన్కి అనుగుణంగా లేదని కొందరు. ఇల్లు చిన్నది, చుట్టూ స్థలం ఎక్కువ వదిలేశారు. మరికొందరు వెనక్కి వెళ్ళిపోయారు. ఇల్లు బేరం పెట్టి 2 నెలలు గడిచినా సరైన బేరం రాలేదు. జానకమ్మ బెంగ పెట్టుకుంది కొడుకుకి సాయం చేయలేకపోతున్నామని. ఒకరోజు షావుకారు వెంకట్రావు వచ్చాడు ఇల్లు చూడటానికి. ప్రతి గది పరిశీలనగా చూశాడు. దొడ్డి అంతా టేప్తో కొలిచాడు. భార్యాభర్తలు ఇద్దరూ అతనిని ఏం చెప్తాడని ఆతృతగా చూస్తున్నారు. చివరికి పెదవి విప్పాడు షావుకారు. మాస్టర్ గారు ఇల్లు కట్టి 25 ఏళ్ళు అయింది. అంటే దాని కిందే లెక్క. ఎవరైనా కొనుక్కున్నా ఒక కుటుంబమే ఉండాలి. మీరు 50 లక్షలు చెప్తున్నారు. అంత ఖర్చు పెట్టి పాత ఇంటిని ఎవరు కొనరు. ఆ డబ్బుతో మరింత సౌకర్యంగా ఉండే ఇల్లే కొనుక్కుంటారు. కానీ ఏమంటారు? రాఘవరావు మౌనం వహించాడు. జానకమ్మే అంది, ఇక్కడ గజం రేటు 10,000 పై మాటే. అలా చూసినా 400 గజాలకు 40 లక్షలు, ఇంటికి 15, మొత్తం 50 లక్షలు రాదంటారా? ఆమె మాటలకు చిన్నగా నవ్వాడు షావుకారు. చూడండి అమ్మా, లెక్కలు మీకుంటాయి, కొనేవాడి లెక్కలు కొనేవాడికి ఉంటాయి.